సార్ మీకే ఫోన్ చేద్దాం అనుకున్నాను. సార్ అది అలా ఉన్నాయండి, ఇంకా ఎంత టైం పడుతుంది? ఇలా చూడండి సార్, మనం లక్ష్యాన్ని చేరుకున్నాం అనుకోండి. దట్స్ గుడ్. లక్ష్యానికి పక్కన ఏదైనా తెలుస్తుందా? తెలుస్తుంది సార్. టెండరింగ్ అండ్ ఎస్టిమేటింగ్ డిపార్ట్మెంట్. హలో, పోలీస్ స్టేషన్. గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్. ఏంటి గుడ్ ఆఫ్టర్నూన్? సారీ, ప్లీజ్ డోంట్ మైండ్ దయా. ఎప్పుడైతే ఇలాంటి అమాయకుల్ని చంపేస్తున్నారో ఈ గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ మీద నమ్మకం పోయిందయ్యా. కరెక్టే డాక్టర్. సరే, ఏదైనా ఎవిడెన్స్ దొరికిందా? ప్రస్తుతానికి ఇదే ల్యాప్టాప్ ఛార్జర్ వైర్. దీంతోనే గొంతుని నలిపేశారు. దాంతోపాటు ఈ మరణం ఉదయం 9 నుంచి 9:30 లోపు జరిగింది. అది మాత్రమే కాదు, ఇదిగో ఈ మొబైల్ వీడి దగ్గర ఉంది. ఇది మనకి హెల్ప్ఫుల్ గా ఉండొచ్చు. సరే, మరి మిగిలిన ఆధారాలు దాని గురించి డాక్టర్ సమీర్ చెప్పారుగా? సార్, రోగన్ డైరీ చూడండి, పూర్తిగా రాసుంది. అంతా పోయింది. సార్, ఈ డైరీతో పాటు డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి. అవి కూడా కాలిపోయాయి సార్. అసలు ఈ డాక్యుమెంట్స్లో ఏమని అర్థం కావడం లేదు. ఖచ్చితంగా ఈ డాక్యుమెంట్ వల్ల హంతకుడికి ప్రమాదం ఉండుండొచ్చు. అందుకే ఆధారాలను కాల్చేశాడు. అలాగే రోహన్ని కూడా చంపేశాడు. అవును సార్. ఈ విరిగిపోయిన హార్డ్ డిస్క్లో కూడా దీన్ని చూడండి, బిఎన్డి బిల్డ్కామ్ కంపెనీ స్టిక్కర్ కూడా ఉంది. సార్, చాలా కరెక్ట్గా ఉంది. ఈ 4 కెమెరాల ఫుటేజ్. హంతకుడు అన్ని ఆధారాల్ని అంతం చేసేశాడు. ఏదీ లేదు, కానీ డెఫినెట్గా ఎక్కడో ఆధారం ఉంది. పూర్వి సార్, నువ్వు ఈ రోహన్ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసావా? సార్, పూర్తి పేరు రోహన్ కుమార్. అతను పూణేకి చెందినవాడు. ఇక్కడ ముంబైలో పనిచేస్తున్నాడు. ఒంటరిగా ఉన్నాడు. ఇంకా తర్వాత ఈ ఇంట్లోనే పనిచేస్తున్నాడు. సరే, వీడేం పని చేసేవాడు? స్పైగా పెట్టారు సార్. పెద్ద పెద్ద కంపెనీల్లో లక్షల్లో నష్టం వచ్చినప్పుడు ఆ రహస్యాల్ని కనిపెడతాడు. అయితే వాడికి శత్రువులు ఎక్కువ మందే ఉండుంటారు. కరెక్ట్ దయా. ఇందులో ఉన్న ఇంతమంది శత్రువుల్లో ఎవరు నిజమైన హంతకుడని ఇది కనిపెట్టి చెప్తుంది. అలా అని నేను అనుకుంటున్నాను. ఏమిటిది? ఇది ఒక మ్యాగ్నెట్. మ్యాగ్నెటా? ఇందులో మనిషి ఫోటో ఒకటి ఉంది. సరే, కానీ ఈ మ్యాగ్నెట్ రోహన్ బాడీ మీదకి ఎలా వచ్చింది? నాకు తెలిసి ఈ మ్యాగ్నెట్ హంతకుడిదే అయ్యుండాలి. వాడి ప్యాకెట్లో ఉండుంటుంది. పరిగెత్తేటప్పుడు పడిపోయి ఉంటుంది. మరి ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి కదా? లేదు. అవి కూడా లేవా? ఒకటి కూడా లేదు. హంతకుడు ఒకవేళ ఇటువైపు నుంచి వచ్చి ఉండొచ్చు. పూర్వి సార్, ఈ రోహన్ ఇంతవరకు ఎవరి కోసం పనిచేశాడు? సార్, బిఎన్టీ అంటే బిల్కామ్ లిమిటెడ్ కోసం. బిఎన్డి బిల్కామ్ లిమిటెడా? అది ఇంజనీరింగ్ అండ్ కన్స్ట్రక్షన్స్లో నెంబర్ 1 కంపెనీ కదా? అవును సార్. దీన్ని చూడండి, ఈ విరిగిపోయిన హార్డ్ డిస్క్లో కూడా బిఎన్డి బిల్డ్కామ్ కంపెనీ స్టిక్కర్ కూడా ఉంది. ఇంకా చనిపోయే ముందు రోహన్ ఈ కంపెనీకి CEO.
రితీష్తో వీడియో కాల్లో ఉన్నాడు. ఇంకా సార్ ఆ లోకల్ పోలీస్ స్టేషన్లో ఇతీషే కంప్లైంట్ ఇచ్చాడంట. ఇదేమిటి, ఇంత పెద్ద ఆఫీస్లో ఒక్కరు కూడా లేరు? సార్ ఇండియా మ్యాచ్ చూడడానికి అందరూ ఇంటికి వెళ్ళిపోయి ఉంటారు సార్. అలాగా? ఈరోజు ఇండియా మ్యాచ్ ఉందా? స్కోర్ ఎంత? కోహ్లీ సెంచరీ కొడతాడు. ఏమంటున్నారు సార్? ఆయన ఆ విషయం మీకు తెలుసా? బయట వాచ్మెన్ కామెంటరీ వింటున్నాడు. మనం ఇన్వెస్టిగేషన్ కోసం వచ్చాం కనుక కళ్ళు చెవులు అలర్ట్గా ఉండాలి. సార్ చాలా కరెక్ట్గా ఉంది. నేనే హితీష్. హాయ్ సిఐడిస్. ప్లీజ్ కూర్చోండి. నేను కూడా మీకోసం వెయిట్ చేస్తున్నాను. మొదటి నుంచి డీటెయిల్గా చెప్పండి. నేను 6 నెలల క్రితమే రోహన్ని పనిలో పెట్టుకున్నా. దాదాపుగా 5 సంవత్సరాలుగా కంపెనీ లాస్లో పెడుతుంది. ఎప్పుడూ ఇలా జరిగిందే లేదు. ఎటువంటి లాస్? దానికి నేను ఒక పెద్ద లిస్టే ఇస్తాను. ఏ టెండర్ అయితే మా కంపెనీకి రావాల్సి ఉందో అది మా చేయి దాటిపోయింది. ఇలా చూడండి, దాదాపు 1100 రిఫైనరీ కాంట్రాక్ట్, 87 కోట్ల రైల్వే కాంట్రాక్ట్, తర్వాత 800 కోట్లు పవర్ ట్రాన్స్మిషన్ కాంట్రాక్ట్. మీరు దీన్ని వేరే యాంగిల్లో చూడండి. ఏ కంపెనీకి కాంట్రాక్ట్ దొరికిందో వాళ్ళు టెండర్లో మీకంటే తక్కువగా కోట్ చేస్తుండొచ్చు కదా. అదేనండి నేను చెప్తున్నాను. వేరే వేరే కంపెనీలకి టెండర్ దొరుకుంటే అది నేను కూడా ఒప్పుకుంటాను. ఈ ప్రతి కాంట్రాక్టు ఒకే కంపెనీకే వచ్చింది. అందులో ముఖ్యమైన విషయం ఏంటంటే వాళ్ళ కొటేషన్ మా కొటేషన్ కంటే ఒక 1000 రూపాయలే తక్కువ అవుతుంది. కేవలం 1000 రూపాయలేనా? అదేం కంపెనీ? ఎక్స్పిఎల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఎక్స్పిఎల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మీ కంపెనీలోనే ఎవరో ఒక బ్లాక్ షీప్ ఉన్నారు అంటారు. జీతం మీ దగ్గర తీసుకుని పని మాత్రం వాళ్ళ కోసం చేస్తున్నారు. 100% ఖచ్చితంగా ఎవరో ఉన్నారు. రోహన్ ఖచ్చితంగా తన దగ్గరికి వెళ్ళిపోయాడనే చెప్పాలి. లాస్ట్గా అతను చేసిన కాల్లో ఆ ద్రోహి గురించి నాకు వివరంగా చెప్పాడు. వాడు ఎస్టిమేటెడ్ టెండరింగ్ డిపార్ట్మెంట్లో ఉన్నాడు. అది సరే, క్రైమ్ సీన్లో మాకు డ్యామేజ్ అయిన హార్డ్ డిస్క్ దొరికింది. ఇందులో ఏముంది? ఇది ఏంటంటే మా 5 సంవత్సరాల సీసీటీవీ ఫుటేజీ కంపెనీదే ఉంది. అదే కాల్ లాగ్స్, ఈమెయిల్స్, అదే కంపెనీలో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, ఇటువంటి డీటెయిల్స్ మొత్తం. మరైతే దీని కాపీ మీ దగ్గర ఉంటుందిగా? ఉన్నాయి. అది మాకిస్తారా కొంచెం? షూర్. ఐఎమ్ సారీ సార్, నేను హార్డ్ డిస్క్ని ఇక్కడే పెట్టాను, కానీ ఎవరో దొంగతనం చేసినట్లు. ఏమిటి? మీ క్యాబిన్ నుంచి ఒక వస్తువు ఎలా దొంగిలించబడుతుంది? నేను ఇక్కడ లేని సమయంలో ఎవరో దాన్ని తీసుకున్నారన్నమాట. మీ ఆఫీస్లో ఎందుకని సీసీటీవీ కెమెరా ఫిక్స్ చేయలేదు? ఇంతవరకు అంత అవసరం రాలేదు సార్. అర్జెన్సీ చెప్పుకుంటూ రాదు. ఇప్పుడు అర్థం అవుతోంది కదా? సారీ సార్. అన్నట్టు మిస్టర్ రితీష్, ఇప్పుడు మీ కంపెనీలో ఎస్టిమేటింగ్ అండ్ టెండరింగ్ డిపార్ట్మెంట్ ఉంది కదా, చేసేవాడిని మేము ఎంక్వైరీ చేయాలి. సార్ ఇవాళ కంపెనీలో ఏ వర్కర్ కూడా పనికి రాలేదు. ఏ అంతమంది లీవ్ పెట్టారా ఒకటి? అదేంటంటే సార్, అందరూ మ్యారథాన్ రేస్లో పాల్గొనడానికి వెళ్ళారు. మార్నింగ్ 7 to 11 జరగబోతుంది. ఏంటి, ప్రతి ఒక్కరూ మ్యారథాన్ రేసులో పరిగెడుతున్నారా? అసలు అందరూ రన్నర్స్ అవ్వాలని ఎలా అనుకున్నారు? అది యాక్చువల్లీ మా కంపెనీ రన్ ఫర్ లైఫ్ మ్యారథాన్కి స్పాన్సర్ చేస్తున్నాం. అందువల్లనే మా కంపెనీ ఎంప్లాయీస్ అంతా ఖచ్చితంగా పార్టిసిపేట్ చేస్తారు. ఒకవేళ వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు అవి ఇవి ఉంటే వాళ్ళు వెళ్ళరు. అంటే ఏంటి సార్, తను మ్యారథాన్ లిస్టులో పరిగెడుతూ ఉన్నాడు? అవునండి. ఐసీ. ఈ డిపార్ట్మెంట్లో ఎంతమంది ఉన్నారు? 10 మంది. ఆ 10 మంది కూడా మ్యారథాన్ రేస్కి వెళ్ళారా? ఖచ్చితంగా. ఒకవేళ ఎవరు వెళ్లకుండా ఉంటే నాకు తెలిసిపోతుంది. సార్, ఒకవేళ పూర్తి డిపార్ట్మెంట్ మ్యారథాన్ రేసులో పాల్గొంటున్నప్పుడు రోహన్ హత్య జరిగింది, మరైతే హత్య చేసింది ఎవరై ఉంటారు? కాంట్రాక్ట్ కిల్లరే అయి ఉంటాడు. ఒక్క నిమిషం. మిస్టర్ రితీష్, మీ దగ్గర ఈ మ్యారథాన్ రేస్కి సంబంధించిన బ్రౌషర్ లేదంటే లెటర్ లాంటిది ఏమైనా ఉందా? ఎస్ సార్, ఐ విల్ గెట్ ఇట్. సార్, మ్యాగ్నెట్ మీద ఒకడు పరిగెడుతూ ఉన్నాడు కదా, మ్యారథాన్ రేస్. ఇప్పుడంతా తెలుస్తుంది. సార్ ఇదిగోండి బ్రోచర్. థ్యాంక్ యూ. యు ఆర్ వెల్కమ్ సార్. ఇది చూసావా? ఇదే ఆ మ్యాగ్నెట్ రహస్యం. ఇదే ఆ క్రైమ్ సీన్లో మనకు దొరికింది. అంటే మ్యారథాన్ రేస్కు వెళ్ళాడు.
అంటే ఏంటి సార్, తను మ్యారథాన్ లిస్టులో పరిగెడుతూ ఉన్నాడు, ఇంకా రోహన్ని చంపడం కోసం తన ఇంటికే వెళ్ళాడంటారా? అలాంటిది ఏదో జరిగింది. సార్, ఈ బీప్ మ్యాగ్నెట్ని జెర్సీలో అంటించుకుంటారు. సంజు సార్కి ఇది ఎలా పనిచేస్తుందో చూపించు. ఇలా చూడండి సార్, ఈ మ్యాగ్నెట్ని ఇదిగోండి ఇలాగా ఇక్కడ పెడతారు. ఇదిగోండి ఈ కార్నర్లో ఇలా పట్టుకుని దీన్ని జెర్సీ లోపల ఇలా పెట్టుకుని ఇక దీన్నేమో ఇలాగా ఇదిగోండి ఇలాగా ఫిక్స్ చేయాలి సార్. ఇదేమో ఇంకొక పార్ట్, దీన్నేమో ఇదిగోండి ఇలా పెట్టుకుని దీన్ని అలాగే ఫిట్గా లాక్ చేసుకోవాలి. ముందు మేము సేఫ్టీ పన్నే ఉపయోగించేవాళ్ళం. 2-3 సార్లు రన్నర్స్కి గాయమైంది. ఆ తర్వాతే మేము ఈ మ్యాగ్నెట్ టెక్నిక్కి మారాం. ఈ మ్యాగ్నెట్ అండ్ రేసింగ్ గిఫ్ట్ మీరు అందరికీ ఇచ్చారా? ఎస్ సార్, మేము ఈ విషయం అందరితో చెప్పాం. మేము ఇన్ఫార్మ్ చేసాం ఈ రేస్ పూర్తవగానే మ్యాగ్నెట్ ని అందరూ వెంటనే తిరిగి ఇచ్చేయాలని. సరే, ఎవరెవరు ఈ మ్యాగ్నెట్ ని తిరిగి ఇవ్వలేదంటావు? చాలా మంది ఇవ్వలేదు సార్. కొంతమంది కింద పడేశారు, కొంతమంది పోగొట్టుకున్నారు, కొంతమంది ఇవ్వకూడదని వాళ్ళే తీసుకువెళ్ళిపోయారు సార్. కానీ ఒక విషయం ఖచ్చితంగా తెలుస్తుంది, రేసు జరిగేటప్పుడు ఎవరో సగంలో వెళ్ళిపోయారు, వెళ్ళి హత్య చేసి మళ్ళీ వచ్చాడు. సార్, ఎంతో మంది సగం రేసులోనే మానేసుంటారు, కానీ దాన్ని బట్టి రోహన్ని ఎవరు చంపారో మనం ఎలా కనిపెట్టగలం? ఆ 10 మందిలో ఎవరో ఒకరే అయి ఉండాలి. ఐ మీన్ టెండింగ్ డిపార్ట్మెంట్ లేక ఎస్టిమేషన్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్లే అయి ఉంటారు. కానీ సార్, ఆ రేస్లో ఆ 10 మందిలో మధ్యలో ఎవరెళ్లారని ఎలా తెలుసుకుంటాం? కనిపెట్టగలం సార్. ఎలా? మేము రన్నర్స్ అందరి హెడ్ మీద కెమెరాస్ ని ఫిక్స్ చేసాం సార్. రేస్ ని మధ్యలో వదిలేసి వెళ్ళిపోతే ఆ కెమెరాలో ఖచ్చితంగా తెలుస్తుంది. వండర్ఫుల్. Yes. Wow, well done. అలాగే ఇంకా 4 times చేయి. నవీన్, ఈ రేస్లో నువ్వే గెలవాలి. రన్. ఈ 4 స్క్రీన్లు ఇవెందుకు బ్లాంక్ గా ఉన్నాయి? కానీ తెలియలేదు సార్, నేను అన్ని కెమెరాలు ఆన్ చేసే ఇచ్చాను. ఒకవేళ వాళ్ళు తెలియకుండా కెమెరా బటన్ని ఆఫ్ చేసుంటారేమో. తెలియకుండా చేశారా లేక కావాలని చేశారా? అసలు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. నేను నిజంగానే చెప్తున్నాను, అసలు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. అసలు ఏంటిది? ఒక కెమెరా పగిలింది, ఒక కెమెరాలో మట్టి కనపడుతుంది, తర్వాత మిగతా చూస్తే 4 కెమెరాలు బ్లాంక్గా ఉన్నాయి. ఏమో తెలియదు సార్. ఏది అడిగినా ఇలా తెలీదని చెప్పకూడదు. అసలు ఇక్కడ ఎన్ని కెమెరాలు ఉన్నాయో అన్ని కెమెరాలు మా ఆఫీస్కి పంపించు. సార్ 3 కెమెరాలు ఓకేనే సార్. ఎంప్లాయ్ 1, ఎంప్లాయ్ 2, ఎంప్లాయ్ 3. అదేంటంటే 3 కెమెరాల్లోనూ ఎటువంటి టెక్నిక్ ప్రాబ్లము లేదు. ఎవరో కావాలని ఈ కెమెరాల్ని ఆఫ్ చేసుండాలి, లేకపోతే తెలియకుండా చేసుండొచ్చు. నాకు అంత డౌట్గానే ఉంది. సార్, ఈ 4 కెమెరాల ఫుటేజ్ చాలా కరెక్ట్గా ఉంది. ఎంప్లాయ్ 4, 5, 6, 7 ఇప్పుడు ప్రాబ్లం ఉన్న ఒక కెమెరా రాబోతోంది. అన్నిటికంటే ముందు నవీన్ కెమెరాలో ప్రాబ్లం ఉంది. లెన్స్ క్రాక్ అయి ఉంది, అంటే పరిగెత్తినప్పుడు పడిపోయి ఉంటుంది. తర్వాత సార్, రెండో ప్రాబ్లంగా ఉన్న కెమెరా ముక్తిది. రేస్లో మధ్యలో ఉండి తను షూ లేస్ని కట్టుకుంటుంది. చూసాం. లేసు కట్టిన తర్వాత తను అదే ఏల్ని లింక్స్లో పెట్టుకుని ఉండాలి. అందువల్లే ఆ లింక్స్లో ఉన్న ప్రతి పిక్చరు డల్గా కనపడింది. కానీ సార్, ఈ మట్టిని కావాలనే వేశారా లేక తెలియకుండా జరిగిందా? అరే, 10 మంది అంటే 10 గోప్రో కెమెరాలు ఖచ్చితంగా ఉండాలిగా. అలా చూస్తే ఇక్కడ 9 ఉన్నాయి.
అలాంటప్పుడు ఇంకో కెమెరా ఏమైంది? సార్ ఆ కెమెరానే కనిపించట్లేదు. గౌరవ్ ఆ కెమెరాని తిరిగి ఇవ్వలేదు. సార్ గౌరవే హంతకుడు, తనని మనం వెంటనే పట్టుకోవాలి. లేదు పంకజ్, అలా జరగటానికి వీల్లేదు. ఒకవేళ కెమెరాని తిరిగి ఇవ్వటానికి కూడా గౌరవ్ మర్చిపోయి ఉండొచ్చు. మనం అసలు ఆలోచించాల్సింది ఏంటంటే హత్య చేయటానికి హంతకుడు ఈ టైంని ఎందుకు ఎంచుకున్నాడు, ఈ మెరథాన్ టైంని ఎందుకు ఎంచుకున్నాడు? అదేంటంటే ఆ హంతకుడు ఎప్పుడైనా హత్య చేసి ఉండొచ్చు, ఎలాగైనా అతను చేసి ఉండొచ్చు, అంతే కదా? తప్పించుకోవడానికే. ఎందుకంటే ఇరుక్కుంటే ఈజీగా చెప్పొచ్చుగా. రోహన్ హత్య జరిగినప్పుడు మ్యారథాన్లో పరిగెడుతూ ఉన్నానని చెప్పొచ్చు. దానికోసం ఖచ్చితంగా అతను రేసులో కలుసుకొని ఉంటాడు, ఆ రేసుని ఫినిష్ కూడా చేసుంటాడు అనిపిస్తుంది. రేస్ జరుగుతున్నప్పుడు వీడు మధ్యలో వెళ్ళి చంపేసి మధ్యలోకి వచ్చి జాయిన్ అయ్యి రేస్ ని వాడు ముగించుంటాడు. అవును, ఎగ్జాక్ట్. కానీ సార్ ఫోటేజ్ని బట్టి ఎలా కనిపెడతాం ఎవరు రేస్ నుంచి వెళ్లారు, ఎవరు హత్య చేశారో? మళ్ళీ వాళ్ళు తిరిగి వచ్చారేమో. సార్ మీరు టైమింగ్ చిప్ చూసారంటే మీకు తెలిసిపోతుంది. టైమింగ్ చిప్స్ అంటే ఏంటి? ఈ మధ్య మ్యారథాన్ రేస్ విన్నర్ ని కనిపెట్టడం కోసం RFIDనే అందరూ వాడుతున్నారు. RFID అంటే రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్. అవును సార్. అంటే ఈ టెక్నిక్ ద్వారా మనకి ఏం తెలుస్తుందంటే ఒక్కొక్క రన్నర్ ల్యాబ్ ని కంప్లీట్ చేయడం కోసం ఎంత టైం తీసుకుంటున్నాడు అనేది. RFID రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్. సార్ ఇదే చిప్, ఇదే రేస్ మ్యాట్ సార్. ఇది RFID టెక్నిక్ తో పనిచేస్తుంది. ఇలా చూడండి సార్. అదేంటంటే రేస్ ప్రారంభించిన వెంటనే ఏ రన్నర్ అయితే ఈ మ్యాట్ని క్రాస్ చేస్తున్నాడో ఆ టైము కరెక్ట్గా ప్రారంభమవుతుంది, అంతే కదా? అవును సార్, ఇది ఆఫీస్లో యూజ్ చేసే కార్డ్ లాంటిది. అదంతా అర్థమైంది. బట్ రేస్ని ఎవరైనా సగంలో ఆపేసి వెళ్ళి మళ్ళీ వచ్చింది ఇందులో తెలుస్తుందా? కనిపెట్టగలం సార్. ఈ మ్యారథాన్ 21 కిలోమీటర్కి చెందింది. ఇది మొత్తం 4 భాగాలు సార్. మొదటిదేమో 5 కిలోమీటర్లు, మూడోది 10, 15 ఇంకా 20. 4వ ల్యాప్ నుంచి విన్నర్ ఫైనల్ ల్యాప్ వరకు అది దాదాపు 1 కిలోమీటర్ ఉంటుంది సార్. అదేంటంటే మొత్తంగా కలిపి 6 ప్యాడ్లే. ప్రారంభంలో మొదటి ప్యాడ్ అండ్ ఫినిషింగ్ లైన్లో 6వ ప్యాడ్, మధ్యలో 4 ల్యాప్స్. 4 ల్యాప్స్లకి 4 ప్యాడ్లు. రన్నర్ కాలు ఆ ప్యాడ్లో తగలగానే తను ఈ ల్యాప్ని ఫినిష్ చేయడానికి ఎంత టైం పడుతుందో మనకు తెలిసిపోతుంది. అంటే ఎవరు మధ్యలో రేస్ను వదిలారు, మళ్ళీ వచ్చారన్నది కనిపెట్టొచ్చు. అంటే ఒక ల్యాప్ నుంచి ఇంకో ల్యాప్కు పరిగెత్తిన ఆ వ్యక్తి ఖచ్చితంగా ఎక్కువ టైంనే తీసుకొని ఉండాలి. ఇప్పుడు మన అందరి టైమ్స్ కూడా మనం చెక్ చేద్దాం. అప్పుడు ఖచ్చితంగా ఎవరా మనిషి అని తెలుస్తుంది. రేస్ జరిగేటప్పుడు ఏ కుందేలు తాబేలైందని. పూర్వీ సార్. సార్ మన మొదటి కుందేలు నవీన్. వీడు రేస్ని కంప్లీట్ చేయడానికి 25 మినిట్స్ తీసుకున్నాడు. కానీ చివరి ల్యాప్స్ తర్వాత అంటే ఫినిషింగ్ లైన్ రీచ్ అవడానికి వీడు 50 మినిట్స్ తీసుకున్నాడు సార్. నవీన్ సార్ తిను ముక్తి, తిను టైమే రికార్డ్ అవ్వలేదు. 15 నుంచి 20 కిలోమీటర్ల మధ్యలో గ్యాప్. తనే రెండో సస్పెక్టా? ముక్తి. సార్ ఈ గౌరవ్ సార్, ఇతను 15 కిలోమీటర్ల ల్యాబ్ని దాటనే లేదు. అలా అయితే వీడు మన మూడో సస్పెక్ట్. సార్ మిగతా వాళ్ళ టైమింగ్ చూస్తే కరెక్ట్గా ఉంది. అలాగైతే హత్యని ఈ ముగ్గురులో ఎవరో ఒకరు చేసుండాలి. అదేంటంటే నవీన్, ముక్తి, గౌరవ్. ఒకవేళ నవీన్ హత్య చేసుంటే అతను రేసుని మధ్యలో వదిలేశాడు. అదేంటంటే 20 కిలోమీటర్ల నుంచి గేమ్కి దగ్గరికయ్యే లోపు. ఫ్రెడీ, పంకజ్ మోటార్ సైకిల్లో వెళ్ళండి, యావరేజ్ స్పీడ్లో వెళ్ళండి, ఇదే రూట్లో వెళ్ళండి. అది కాకుండా ఎక్కడైతే వీళ్ళ ముగ్గురు రేసుని వదిలేశారో అక్కడి నుంచి చూడండి రోహన్ ఇల్లు ఎంత దూరంలో ఉంది, అక్కడి నుంచి వెళితే ఎంత టైం పడుతుందని. ఫిఫ్టీన్ కిలోమీటర్ మార్క్ నుంచి వస్తున్నాను సార్. ఇదిగోండి, ఇది 10 కిలోమీటర్ల. ముక్తి బహుశా ఇక్కడే ఎక్కడో నిలబడి ఉంటుంది. 10-15 కిలోమీటర్లకి మధ్యలో. ఇప్పుడు నేను స్టాప్ వాచ్ ఆన్ చేశాను. ఇప్పుడు నేను రోహన్ ఇంటికి వెళ్తున్నాను. పంకజ్, ఈ దారిలో. ఇక్కడ నుంచా? ఈ దారిలోనే. మెల్లగా పోనీ.
ఇదే రోహన్ ఇల్లు. ముక్తి బహుశా రోహన్ ఇంట్లోకి వెనకున్న కిటికీలోంచి వెళ్ళుంటుంది. ఊరికే నటచరా కూర్చో అంతే. తను ఇలా రోహన్ని హత్య చేసి ఉంటుంది. ఆ తర్వాత ఈ ఆధారాలన్నిటినీ కాల్చేసి తను మళ్ళీ పరిగెత్తుంటుంది మ్యారథాన్ కంటిన్యూ చేయడానికి. పద మనం తిరిగి మ్యారథాన్కి వెళ్దాం. 20 కిలోమీటర్ల మార్కుని దాటి. సార్ స్టాప్ వాచ్ టైం చూడండి. 26 నిమిషాలు. ఆపు ఆపు ఆపు. ఇప్పుడు ముక్తి చేరుకుంది 20 కిలోమీటర్ల దూరానికి, అంటే 30 నిమిషాల తర్వాత. ఆ తర్వాత ఇక్కడి నుంచి తను రేస్ పూర్తి చేసి ఉంటుంది. ఇప్పుడు విను, గౌరవ్ గనక హత్య చేసుంటే తన రేస్ ఇక్కడితో ఆపేసుంటాడు 10 నుంచి 15 కిలోమీటర్ల మధ్యలో. ఇప్పుడు నేను స్టాప్ వాచ్ని ఆన్ చేశాను. ఇక మనం రోహన్ ఇంటికి వెళ్దాం. పదండి. నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎక్స్క్యూజ్ మీ. వదులు 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 వదలబడి. పద. ఆపో. స్టాప్ స్టాప్. నాకు అర్థమైంది, నేను చెప్తాను ఆగండి. ఇప్పుడు గౌరవ్ రోహన్ ఇంట్లో నుంచి తిన్నగా ఈ రేసుకే వచ్చుండాలి. ఒక 15 నుంచి 20 కిలోమీటర్లు ఉంటుంది, అంతేనా? శభాష్. నాతో ఉండడం వల్ల నువ్వు కూడా తెలివైన వాడు అయిపోయావు. అలాగే వీటన్నిటికీ గౌరవ్కి ఎంత సమయం పట్టుంటుందంటే 27 నిమిషాలు. ఇప్పుడు మనం నవీన్ సంగతి చూద్దాం. ఒకవేళ నవీన్ హత్య చేసుంటే అతను ఇక్కడి నుంచి పరిగెత్తుంటాడు, అతను పడిపోయిన చోటు నుంచి. ఇప్పుడు నేను స్టాప్ వాచ్ ఆన్ చేశాను. ఇక మనం రోహన్ ఇంటికి వెళ్దాం. రండి. పంకజ్ ఆపు ఆపు ఆపు. ఓకేనా? పంకజ్, ముగ్గురు రోహన్ విషయంలో ఇలాగే చేశారు. చాలు. రోహన్ ని హత్య చేసి నవీన్ తిరిగి ఇక్కడికి చేరుకున్నాడు, ఫినిషింగ్ లైన్ కి. ఇక్కడే అతను తన కెమెరాని మళ్ళీ తీసేశాడు. ఇవన్నీ చేయడానికి అతనికి పట్టిన సమయం 48 నిమిషాలు. సార్, ముగ్గురు టైమింగ్ ని మేము సేకరించాం సార్. వెరీ గుడ్. ముక్తికి ఎంత టైం పడిందో చెప్పు. ముక్తికి 32 నిమిషాలు. టైమింగ్ని కూడా మ్యాచ్ చేసి చూస్తే 39 మినిట్స్ కనిపించకుండా ఉన్నాడు. తర్వాత గౌరవ్కి 27 నిమిషాలు. వాడు 24 మినిట్స్ మ్యారథాన్ రేసులో లేడు. నవీన్కి 48 నిమిషాలు రోహన్ ఇంటికి వెళ్ళి అతన్ని హత్య చేసి తిరిగి రావడానికి. టైమింగ్ని బట్టి చూసినా ఈ నవీన్ 50 నిమిషాలు కనిపించలేదు. అప్పుడు ఖచ్చితంగా హత్య చేసింది ఈ ముగ్గురులో ఎవరో ఒకరే. నవీన్, ముక్తి, లేకపోతే గౌరవ్. మిస్టర్ నవీన్, నాకు ఓ విషయం చెప్పండి. ఈ రేస్లో మీరు అన్ని ల్యాబ్స్ని ఇంచుమించు 25 మినిట్స్లో కంప్లీట్ చేశారు. కానీ ఆ ఫినిషింగ్ లైన్ టచ్ చేసే ఆ ల్యాబ్కు మాత్రం మీరు 50 మినిట్స్ తీసుకున్నారు. ఎందుకు? సార్, అది నేను 20 కిలోమీటర్లు పూర్తి చేసిన తర్వాతే కింద పడ్డాను సార్. అదే కాకుండా ఏమైందంటే సార్, కాలుకి దెబ్బ తగిలింది, కెమెరా కూడా విరిగిపోయింది సార్. చివరి 1 కిలోమీటర్ నేను ఆ పెయిన్తోనే కంప్లీట్ చేశాను సార్. చాలా ఇబ్బంది పడ్డాను. మీకు దెబ్బ ఎక్కడ తగిలింది? సార్, అది ఈ కాల్లోనే సార్. మీరే చూడండి సార్. ఆ బ్యాండేడ్ కొంచెం తీయండి. తీయండి. సార్, ఎప్పుడైనా మీరు నమ్ముతారా నేను అమాయకుడినని? నిరపరాధి అయితే ఎందుకు మీరు టెన్షన్ పడుతున్నారు? నెత్తి మీద చెమటలేమిటి? కెమెరా పైన ఎలా మట్టొచ్చింది? తెలీదు. తెలియకుండా పడిందేమో. తెలియకుండానా? 15 నుంచి 20 కిలోమీటర్ల మధ్యలో తెలియకుండానే జరిగిందా?
నేను ఏ ల్యాబ్ని వదలేదు, అన్నిటినీ కంప్లీట్ చేసేసాను. కానీ నీ టైమింగ్ చిప్తో వేరే కథ చెప్తుంది. టైమింగ్ చిప్ రిపేర్ అయ్యే అవకాశం ఉంది కదా. మీరు ఆ మిషన్ నమ్ముతారా లేదా ప్రాణం ఉన్న నన్ను నమ్ముతారా? నీ గోప్రో కెమెరా ఏమైంది? నువ్వు తిరిగి ఇవ్వలేదే. అది పోయింది కదా సార్. కనిపించట్లేదా? ఎలా కనిపించట్లేదు? తెలీదు సార్. అది రేస్ పరిగెత్తేటప్పుడే చూశాను, కెమెరానే లేదు. అది ఎక్కడ పడిపోయిందో. ఐసి. అంటే ఆ 15 కిలోమీటర్ల ల్యాబ్స్ని నువ్వు పోగొట్టావా? దాన్ని నువ్వు దాటనే లేదు. సార్ అన్ని ల్యాబ్స్ కంప్లీట్ చేశా. అబద్ధం చెప్పకు. రేస్ వదిలేసి ఎక్కడికెళ్ళావు? ఎక్కడా కాదు సార్, రేస్ మొత్తం పూర్తి చేశా, ఎక్కడికి పోలేదు. ఐసి. సార్ నాకు తెలిసినంత వరకు నవీనే, ఎందుకంటే ఎంక్వైరీ చేస్తున్నప్పుడే అతను బాగా భయపడిపోయాడు, మొహం అంతా చెమటలు పట్టేశాయి. గౌరవ్ కూడా సరైన వ్యక్తే. కెమెరా ఎలా కనిపించకుండా పోయిందో తెలియదంటున్నాడు. ఇంత పెద్ద కెమెరా కింద పడేటప్పుడు పరిగెత్తేవాడికి తెలీదా ఏంటి? బాస్, నువ్వు చాలా కరెక్ట్గా చెప్తున్నావు. అయినా కూడా నవీన్. ఆ నవీన్కి దెబ్బ తగిలింది కదూ? అవును, వాడికి గాయమైంది, కానీ వాడు మన దగ్గర అబద్ధం చెప్తున్నాడు. సార్ ముక్తియే అబద్ధం చెప్తుంది. తను కావాలనే కెమెరాపై మట్టి వేసింది, కానీ ఏదో ఉంది సార్, తను దాచిపెట్టాలని చూస్తుంది. ఇది కూడా సాధ్యమే. కెమెరాలో తనకు తెలియకుండా మట్టి పడిందంటే మిగతా వాళ్ళ కెమెరాల్లో కూడా పడుండాలి కదా, తెలియకుండా. కన్ఫామ్గా వీళ్ళ ముగ్గురు ఏదో ఒక తప్పు చేస్తున్నారని బాగా తెలుస్తుంది. వాళ్ళని మనం క్లోజ్గా వాచ్ చేయాల్సింది. నవీన్, నువ్వు ఎగ్జాక్ట్గా ఎక్కడ పడ్డావో ఆ చోటు చూపించగలవా? అంటే నువ్వు ఎలా పడ్డావు? రండి సార్. కానీ ఒకటి సార్, నా కాళ్ళు బాగా నొప్పిగా ఉంది సార్. ప్లీజ్ నాకు కొంచెం హెల్ప్ చేస్తారా? పద. సార్ ఇప్పుడు కూడా నేను మీకు అదే చెప్తాను, మీరు మీ టైం వేస్ట్ చేస్తున్నారు సార్. మీరు నా వెనకాల తిరుగుతూ ఉన్నారంటే నిజమైన హంతకుడు ఎస్కేప్ అవుతాడు. సిఐడీస్ చేతిలోంచి ఇంతవరకు ఏ నేరస్తుడు తప్పించుకున్నది లేదు, ఇకపైన తప్పించుకోను లేరు. దిగులు పడకు. సార్ అది ఇందులో ఇరుక్కుని నేను కింద పడ్డాను. ఇదా? అవును సార్. ఇక్కడ పడిన తర్వాతే కెమెరా విరిగిపోయింది. ఐసి. ఆ తర్వాతే నేను కెమెరా ఫిక్స్ చేసి మళ్ళీ రేస్ స్టార్ట్ చేశాను. బాగా నొప్పితోనే నువ్వు ఈ రేస్ని ముగించావు కదా? అవును సార్, ఇప్పుడు కూడా నొప్పిగా ఉంది. నువ్వు ఇక్కడేగా పడ్డావు? అవును సార్, టైర్డ్ అయిపోయాను సార్. కింద కూడా సరిగ్గా చూసుకోలేదు, తర్వాత అందులో ఇరుకొని కింద పడ్డాను సార్. అది సరే గానీ నువ్వు ఆ రేస్ని కంప్లీట్ చేయడానికంటే ముందే నువ్వు ఆ కెమెరాని తీసుకున్నావు కదా, చెప్పు. ఓ అదా, అది చాలా ఎండగా ఉంది కదా సార్. పొద్దున నేను నీళ్లు పోద్దామని కెమెరా తీసేశాను సార్. ఆ తర్వాత కాసేపట్లో నేను కెమెరాని ఫిక్స్ చేసేసాను సార్. తర్వాత రేస్ పూర్తి చేశాను. సరే పద. సార్ మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తానో అదేనే చెప్పండి. కనిపించని నీ కెమెరాని వెతకడానికి. సార్ ఇంత పెద్ద ప్రదేశంలో కెమెరా ఎక్కడ వెతుకుతారు సార్? అన్ని కెమెరాల్లోనూ ఒక చిప్ ఉంటుంది, అందువల్ల ఈ మ్యాప్ దాన్ని చూపిస్తుంది. నీ కెమెరా ఇటువైపే ఉంది, రా రా. మ్యామ్ చెప్పేది నిజం, నమ్మండి. నిజమేంటంటే 15 కిలోమీటర్లకే రేస్ వదిలేసావు. రోహన్ని హత్య చేసి మళ్ళీ వచ్చేసావు. 20 కిలోమీటర్ల మార్క్ దగ్గరికి వచ్చావు. ఎందుకంటే నీకు తెలిసింది ఇక్కడ ఏ ప్లేయర్ నిన్ను చూడలేడు, ఎందుకంటే అందరూ వెనకాలన్నారు. అదంతా అబద్ధం. మీరు ఎందుకు నా మాట నమ్మటం లేదు? ఏంటి ఏం వెతుకుతున్నావు? నేనా? ఏమీ లేదు. ఏదైనా ఉందా? లేదు, ఏమీ లేదు. అరే లేదు. ఓ సో నువ్వు సైకిల్తో అక్కడికి వెళ్ళావు, రోహన్ని హత్య చేసావు. నిజంగానే నాకేమీ తెలీదు. అసలు ఈ సైకిల్ వేరే. అలాగా? ఇప్పుడు కనిపెడదాం, ఎందుకంటే నీ ఫింగర్ ప్రింట్స్ ఈ సైకిల్లో ఉంటాయి కదా. ప్లీజ్. కెమెరా ఇక్కడుంది.
ఇలా పగలు కొట్టావేంట్రా? నేను పగలగొట్టలేదు సార్. 2 కెమెరాలు ఉన్నాయేంటి? ఇంకో కెమెరా ఎవరిది? సార్ సారీ సార్, నేను మీతో అబద్ధం ఆడాను, కానీ అన్ని నిజాలు చెప్పేస్తాను సార్. కమాన్, నిజం చెప్పాలనుకుంటున్నావు కదా, మొదలుపెట్టు. నేను ఈ జంగుల్లోకి డ్రగ్స్ కోసం వచ్చాను. ఎనర్జీ ఇచ్చే డ్రగ్స్ సార్. అప్పుడే బలం వస్తుందని, అందువల్ల ఫాస్ట్గా పరిగెత్తి గెలవచ్చు అనుకున్నా. అందువల్ల కెమెరాని పగలగొట్టేశాను. బాగా ఆకతాయిలా మాట్లాడుతున్నావు. వేగంగా పరిగెత్తడానికి డ్రగ్స్ కావాలా? మ్యారథాన్కి ఇక్కడ చాలా దూరం స్లోగా పరిగెత్తుతారు, నీకు మాత్రం ఫాస్ట్గా పరిగెత్తే డ్రగ్స్ కావాల్సి వచ్చిందా? హోటల్గా ఉందా? ఇది ఎవరి కెమెరా? నాకు తెలీదు సార్. పర్వాలేదు, అన్నీ తెలుస్తాయి. నేను తప్పు చేశాను, కానీ మీరనుకున్నట్టు ఏం కాదు. నేనేవి రోహన్ని చంపలేదు. నేను చేసిన తప్పు ఒకటే, నేను రేస్లో గెలవటం కోసం తికమక పనులు చేశానంతే. తికమక? ఏం చేసావు? ఒక్కొక్క ల్యాప్లోనూ టైం నోట్ చేస్తారు అనే విషయం నాకు అసలు తెలీదు. నేను అనుకున్నాను రేస్ స్టార్టింగ్లోనే, తర్వాత ఎండ్లోనే టైం నోట్ చేస్తారు అనుకున్నాను. అంచేత 10 కిలోమీటర్లు ఉన్న ల్యాప్లో నేను కెమెరా మీద మట్టి వేశాను. పైగా అక్కడ దాచున్న సైకిల్ని కూడా తీసుకున్నాను. కానీ రేస్ పూర్తయ్యేలోపే సిఐడీస్ వచ్చేశారు. తర్వాత సైకిల్ని నాకు నుంచి తీయలేకపోయాను. ఇంత పెద్ద తికమక ఈ రేస్ గెలవడానికా? అది ఆఫీస్లో మేము బెట్టు కట్టాం. అది మా డిపార్ట్మెంట్లో ఎవరు గెలుస్తారో అందరూ కలిసి 5 లక్షలు బహుమతిగా ఇవ్వాలని. నాకు చాలా డబ్బు అవసరం ఉంది, అందుకని. ఇది దీప్తి కెమెరా. 2 కెమెరాలు ఎందుకు పగలగొట్టావు? సార్, రేస్ పేరు చెప్పి కాసేపు ఇద్దరం స్పెండ్ చేద్దాం అనుకున్నాం. తర్వాతే గుర్తొచ్చింది మేము ఏం మాట్లాడుకున్నా రికార్డ్ అయిపోతుంది అని. చాలా సేపటి నుంచి ఫాలో అవుతున్నాను. ఇట్రా, ఈ రోజు నువ్వు చూడడానికి చాలా అందంగా ఉన్నావు. పోరా. ఏమైంది? అంత రికార్డ్ అవుతుంది. ఓ గాడ్, మనం ఏం చేద్దాం? ఒక పని చేద్దాం. ఏంటి? రా నాతో రా. మీరిద్దరూ అద్దరగొట్టేశారు. ఈ కెమెరాలో సౌండ్ రికార్డ్ అవ్వదు, మీ మాటలు రికార్డ్ అయి ఉండదు. అనవసరంగా కెమెరాని ఎందుకురా పగలగొట్టారు? ఏంటి? ఏది రికార్డ్ అవ్వదా? సార్, నవీన్ ఎక్కడ పడ్డాడో ఆ చోటు చూపించాడు. అయినా నాకు వాడి మీద నమ్మకం కలగడం లేదు. వాడు అబద్ధం చెప్తున్నాడు. అది సరే, తర్వాత ముక్తి. సార్, ముక్తి వచ్చి రేస్ లో గెలవడానికే సైకిల్ యూజ్ చేశానని చెప్పింది. తాను అబద్ధం చెప్పలేదు సార్. రోహన్నే హత్య చేసుంటాడు. సరే, అది అలా ఉన్నాయండి. అదే ఈ గౌరవ్, ఈ దీప్తి విషయం ఏమైంది? అందులో ఏమైనా నిజాలున్నాయా? నిజమంతా అక్కడే ఉంది, ఫోన్ రికార్డ్ చూపిస్తోందిగా. వాళ్ళిద్దరూ 3 నుండి 4 గంటలు రోజు మాట్లాడుకుంటారట. అలా అయితే ఒక పని చేద్దాం, మనం మళ్ళీ ఆ మ్యారథాన్ ఫినిషింగ్ ఫుటేజ్ని చెక్ చేద్దాం. గౌరవ్ వెళ్ళిన వెంటనే దీప్తి వచ్చింది. వాళ్ళిద్దరూ ఒకే చోట ఉన్నారు. వాళ్ళిద్దరే సంఘటన చేసుండాలి. 1 మినిట్ అభిజిత్ దయా, ఆ ఫుటేజ్ చూడు. అదిగో, వీడే మనం వెతుకుతున్న హంతకుడు.
సార్ మమ్మల్ని ఎందుకని ఇక్కడికి తీసుకొచ్చారు? హత్య చేసిన వాడి పేరు చెప్పు. సార్ హంతకుడు నిజంగా దొరికాడా? అయితే చెప్పండి సార్, హత్య చేసింది ఎవరు? ముక్తి, 5 లక్షల రూపాయల కోసం నువ్వు అడ్డమైన పనులు చేశావు. కేవలం 5 లక్షల రూపాయల కోసం. అలాగే గౌరవ్, నువ్వు నీ ప్రేమని దాచిపెట్టడం కోసం నువ్వు కూడా ఇష్టం వచ్చినట్లు చేశావు. అలాగే నవీన్, నువ్వు పద. అలాగే మళ్ళీ నీ రేసులో లెక్కలు కొంచెం మనం తేల్చుకుందాం. బాగా కళ్ళు తెరిచి చూసి నువ్వే చెప్పు, ఇందులో ఏమి ప్రాబ్లం ఉందని. ఏం తెలియట్లేదు సార్, అంతా బానే ఉంది. ప్రాబ్లమే లేదా? నువ్వు నాతో ఏం చెప్పావో గుర్తుందా? రెండోసారి నువ్వు కెమెరాని తీసుకుని నీ తల మీద నువ్వు నీళ్లు పోసుకున్నావు. అదేంటంటే నీళ్లు చాలా వేడిగా ఉన్నాయి కదా, అందుకని తల మీద నీళ్లు పోద్దామని కెమెరాని తీశాను. నువ్వు అబద్ధం చెప్పావు. నీ నెత్తి మీద నువ్వే మట్టేసుకున్నావు. ఎప్పుడైతే నువ్వు ఫినిషింగ్ లైన్కి వెళ్ళావో అప్పుడే నువ్వు తడిగానే కదా ఉండాలి. ఆ ఫుటేజీలో నువ్వు బాగా చూడు, తల మీద గానీ ఒంట్లో గానీ తడేనేది లేదు. నీళ్లు చల్లారిపోయి ఉండొచ్చు కదా. వర్షాకాలంలో నీళ్లు ఇంత త్వరగా ఎండిపోతాయా ఏంటి? ఆశ్చర్యంగా ఉంది. తరువాత నవీన్ గారు, మేము మీకు ఒక ఫుటేజ్ని చూపిస్తాం. ఈ స్టోరీకి సంబంధించి లాస్ట్ చాప్టర్. చెప్పండి, ఇది చూసిన తర్వాత మీరేం చెప్తారో. ఏమిటయ్యా, ఈ ఫుటేజ్లో నీ మొహం పూర్తిగా మారిపోయిందే? నిజంగా ఆశ్చర్యం. ఎందుకంటే ఈ మొహం నవీన్ది కాదు, అతని బ్రదర్ ప్రవీణ్ది. ఎంతో పెద్ద ప్లాన్లు వేసి భయంకరంగా ప్లాన్ చేశారు. ముగ్గురు ఎంప్లాయీ గోపురాన్ని ఫినిష్ చేశారు. దాని తర్వాత మీ గోపుర కెమెరాని కింద పడేశారు. ఎందుకంటే అప్పుడే కదా లెన్స్ పగులుతుంది. ఆ తరువాత నవీన్ తన కెమెరాని తీసేసి బ్రదర్ తలకి తగిలించాడు. ఐ మీన్ ప్రవీణ్కి. ఈ కెమెరాని మార్చడానికి ఎక్కువ టైం తీసుకోలేదు. అందువల్లే ఆ టీషర్ట్కి ఆ మ్యాగ్నెట్ని ఫిక్స్ చేయడానికి ఎక్కువ టైం వాడు తీసుకోలేదు. కొన్ని మ్యాగ్నెట్స్ని ప్రవీణ్ తన పాకెట్లో వేసుకుని వెళ్ళాడు. నవీన్ రేస్ మధ్యలో ఆపేసి రెయిన్ కోట్ వేసుకున్నాడు. అక్కడి నుంచి తినగా హత్య చేయడానికి వెళ్ళాడు. కానీ తను ఒక్క విషయం తెలుసుకోలేకపోయాడు. రోహన్ని చంపేటప్పుడు మ్యారథాన్ రేస్లోని మ్యాగ్నెట్ వల్ల దొరికిపోతాడన్న విషయం తెలియలేదు. తర్వాత నవీన్ అన్ని ఆధారాల్ని నాశనం చేశాడు. ఇప్పుడే కదా రేసులో జాయిన్ అవ్వగలడు. అవసరమే లేకుండా కాల్లో గాయాన్ని కూడా ఏర్పరచుకున్నాడు. అప్పుడే కదా అందరూ కాల్లో దెబ్బ తగిలిందని నమ్ముతారు. ఆ విధంగానే కదా నువ్వు రేసుని ఫినిష్ చేసావు. చెప్పు. అవును సార్, రోహన్ని చంపింది నేనే. అది ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్ అనుకున్నాను సార్. మీరు సేడి నుంచి వచ్చి కనిపెడతారని నేను అస్సలు ఊహించలేదు.
నేరస్తులందరూ ఈ తప్పే చేస్తున్నారు. చట్టానికంటే అతను తన్ని చాలా తెలివిగలడని అనుకుంటున్నాడు. సరే, ఇప్పుడు చెప్పు, రోహన్ ఎందుకని చంపాలనుకున్నావు? తొందరగా చెప్పు. బిఎండి బిల్ కాల్లో జరిగే అన్ని తప్పుడు పనులకి నేనే కారణం సార్. నా వల్లే కంపెనీ టెండర్స్ అన్నీ బయటికి వెళ్ళిపోయాయి. అది కాక నేను రోహన్ని హత్య చేయకపోతే నేను చేసిన తప్పులని బయటపడేవి సార్. మీకు సిగ్గుగా లేదు? మీరు తింటున్న అదే కంచంలో మళ్ళీ ఉమ్ముకుంటున్నారు. నువ్వు చేసిన పాపాన్ని దాచడం కోసం నువ్వు రోహన్ని హత్య చేశావు. దానికి కఠినమైన శిక్ష చట్టం వేస్తుంది. అంతవరకు జైల్లో కూర్చొని ఊసలు లెక్కపెట్టు. వాణ్ణి లాక్కి వెళ్ళండి.